నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. టీ20 ప్రపంచ కప్ లో అద్భుత ఫామ్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన సంజు శాంసన్ ఐపీఎల్ లో మాత్రం పూర్తిగా విరుద్ధమైన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ముఖ్యంగా ఎల్లో జెర్సీ ధరించిన తర్వాత అతని బ్యాటింగ్ లో కనిపిస్తున్న అస్థిరత సిఎస్కే యాజమాన్యానికే కాదు, అభిమానులకు కూడా పెద్ద ఆందోళనగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ నిర్దేశించిన 251 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే కీలక మ్యాచ్ లో సంజుపై భారీ అంచనాలు ఉండగా క్రీజులోకి వచ్చి తొలి బంతుల్లోనే సిక్సర్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఆ జోష్ ఎక్కువసేపు నిలవలేదు. జాకబ్ డఫీ వేసిన బంతిని అజాగ్రత్తగా ఆడి స్లిప్ లో ఉన్న దేవదత్ పడిక్కల్ కు క్యాచ్ ఇచ్చి కేవలం 9 పరుగులకే అవుట్ కావడం సిఎస్కేను మరింత కష్టాల్లోకి నెట్టింది. అప్పటికే టాప్ ఆర్డర్ కూలిపోవడంతో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన చెన్నై జట్టు ఒత్తిడిలో పడిపోయింది. ఇదే సమయంలో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వరల్డ్ కప్ లో అద్భుతంగా ఆడిన సంజు శాంసన్ ఇక్కడ ఎందుకు విఫలమవుతున్నాడో అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ సీజన్ లో అతని స్కోర్ 6, 7, 9గా ఉండడం అతని ఫామ్ ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెబుతోంది. బంతిని సరిగ్గా టైం చేయలేకపోవడం, షాట్ సెలెక్షన్ లో పొరపాట్లు, ఒత్తిడిని తట్టుకోలేక వికెట్ విసరడం వంటి లోపాలు అతని ఇన్నింగ్స్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, యువ ఆటగాడు ఆయుష్ మాత్రే కూడా నిరాశపరచడంతో సిఎస్కే బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. మధ్యలో సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే పోరాడుతూ 24 బంతుల్లో 50 పరుగులు చేసి ఆశలు రేపినా అతనికి సరైన సహకారం లేకపోవడంతో ఆ ఇన్నింగ్స్ వృధా అయింది. శివం దుబే వంటి కీలక ఆటగాడు కూడా త్వరగా అవుట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ వైపుకు మొగ్గు చూపింది. జాకబ్ డఫీ బౌలింగ్ సిఎస్కే బ్యాటర్ల బలహీనతలను బట్టబయలు చేస్తూ మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చేసింది. ఇక వరుసగా 3 మ్యాచుల్లో పరాజయం పాలవుతున్న సిఎస్కే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. పాయింట్ల పట్టికలో దిగువకు పడిపోతున్న ఈ జట్టు త్వరగా కోలుకోకపోతే ప్లే ఆఫ్స్ ఆశలు మసకబారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భారీ మొత్తంతో తీసుకున్న సంజు శాంసన్ నుంచి ఆశించిన ప్రదర్శన రాకపోవడం యాజమాన్యాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. ఇకపై జరిగే మ్యాచ్ల్లో అతను తన పాత ఫామ్ ను తిరిగి అందుకుంటాడా, లేక ఇదే విధంగా విఫలమవుతాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సంజు శాంసన్ మళ్లీ తన స్ట్రోక్ ప్లేను కనబరుస్తూ పెద్ద ఇన్నింగ్స్లు ఆడితే సిఎస్కే తిరిగి గాడిలో పడే అవకాశం ఉంది. లేదంటే ఇదే సీజన్లో చెన్నై ప్రయాణం చాలా కష్టసాధ్యంగా మారే ప్రమాదం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.